ఆ ఏనుగు ఒక్కసారిగా వీళ్ళ మీదకి వచ్చింది. ఆ రేంజర్ అన్నానికి తెలుసు భయపడితే ఈ మీదకి వచ్చి చంపేస్తే కూడా. అది అంత టన్నుల బరువైన ఏనుగు వీరి మీదకి రంకెలేసుకుంటూ వచ్చింది. వెంటనే వీళ్ళు కదలడం ఆగిపోయి అన్నట్టుగా అలాగే నిలబడ్డారు. వెనక్కి తగ్గింది. జంతువులు మన భయాన్ని క్యాచ్ చేస్తాయట. ఫియర్ హ్యాస్ 2 మీనింగ్స్. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ది సెకండ్ మీనింగ్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. భయపడటం వల్ల ఉరి వచ్చునట్ట. భయం రాగానే అన్నీ విడిచిపెట్టి పారిపోతారట కొంతమంది. అది మంచిది కాదు. భయం రాగానే ఎదురు నిలిచి జయిస్తారట. ఏది బెటర్? ధైర్యంగా ఉండాలి. యెహోషువ గ్రంథం 1:9 భయపడకము, ధైర్యంగా ఉండము, నిబ్రమైన మనసుతోను ధైర్యంగా ఉండాలి. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్టుగా ప్రతి దినము రోజుకు ఒక మారు ప్రభు నీతో నాతో ఏం చెప్తున్నాడు? భయపడకము, భయపడకము, భయపడదు. మరణానికి భయపడవద్దు, క్యాన్సర్కి భయపడవద్దు, టీబీ ఏ రోగానికైనా భయపడవద్దు, పరిస్థితుల గురించి భయపడకూడదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన సన్నిధి నాకు తోడై ఉంటుందన్న ధైర్యంతో వెళ్ళండి.